వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇటాలియన్ స్పాంజ్ కేక్. ఇది ఆయిల్, బటర్, మిల్క్ లేకుండా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే సాఫ్ట్గా, ఫ్లఫీగా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. కేక్ చేయరాని వాళ్ళు కూడా ఈ కేక్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5 ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. నేను బీటర్తో చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జారీలోనైనా విస్కర్తోనైనా ఎగ్స్ని బీట్ చేసుకోవచ్చు. కాకపోతే బీటర్తో ఎగ్స్ని బీట్ చేస్తే చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా వస్తుంది. ఈ ఎగ్స్ని 10 నిమిషాలు సాఫ్ట్గా, ఫ్లఫీగా వచ్చే వరకు మీడియం స్పీడ్ నుంచి హై స్పీడ్కి బీట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ని ఎంత ఎక్కువగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్. ఈ వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్స్ని బాగా బీట్ చేయకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని 10 నిమిషాలు బీట్ చేసిన తర్వాత ఇందులో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ చాలా చక్కగా బీట్ అయ్యాయి. చూడ్డానికి చాలా స్మూత్గా, ఫ్లఫీగా కనిపిస్తుంది. ఎగ్స్ బీట్ చేయడం అయిపోయింది. ఇందులో 1.25 కప్ మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి. జల్లించడం వలన ఇందులో ఉన్న డస్ట్ పడకుండా కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీనిని నేను చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. దీనిని స్పీడ్గా కలిపితే ఫ్లఫీనెస్ అంతా పోతుంది. కాబట్టి దీనిని ఎంతసేపు కలిపినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఫ్లఫీనెస్ పోతే కేక్ అంతా సాఫ్ట్గా రాదు. కాబట్టి నెమ్మదిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే పిండి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్తో కేక్ బ్యాటర్ రెడీ అయ్యింది. కేక్ చేయడానికి నేను 9 ఇంచెస్ రౌండ్ కేక్ ప్యాన్ని తీసుకున్నాను. కేక్ అంటకుండా ఉండడానికి ప్యాన్కి ఆయిల్ అయినా లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని మధ్యలో వేసుకోవాలి. వేసిన తర్వాత కేక్ ప్యాన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వలన కేక్ మిక్చర్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే పోయి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓవెన్ని 350 డిగ్రీస్ ఫారెన్ హీట్లో ప్రీహీట్ చేసుకొని 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సెల్సియస్ అయితే 180 డిగ్రీ సెల్సియస్లో ప్రీహీట్ చేసుకొని 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిందో లేదో టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసుకోవాలి. ఫోర్క్తో చెక్ చేసుకున్నప్పుడు కేక్ బ్యాటర్ ఫోర్క్కి అంటకుండా క్లియర్గా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు కేక్ని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కేక్ని నైఫ్తో ఎడ్జెస్కి తిప్పుతూ ఉండాలి. తిప్పడం వలన కేక్ ప్యాన్లో నుంచి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక ట్రే తీసుకొని కేక్ని రివర్స్లో పెట్టి బటర్ పేపర్ని తీసేయాలి. బటర్ పేపర్ తీసేసిన తర్వాత కేక్ని రివర్స్లో తిప్పుకొని కట్ చేసుకోవాలి. కేక్ చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా వచ్చింది కదా. చాలా ఈజీగా ఉంది కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో
పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.